సో కోయిరాల మెట్ట దగ్గర వైసీపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం ఫరీదుపేటలో ఈ హత్య జరిగింది. మరిన్ని అప్డేట్స్ తో మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, సో ఏం జరిగింది, అప్డేట్స్ ఏంటి? అసలు సత్తారు గోపిని హతమార్చినటువంటి ఆ దుండగులు ఎవరు? ఎవరిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు? మండలం ఫరీదుపేట గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ సత్తారు గోపిని 2:30 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు మాత్రం 16వ నెంబర్ జాతీయ రహదారి పక్కన కొయిరాల్ మెట్ట వద్ద దారి కాసి మరి హతమార్చారు. ప్రస్తుతం ఎక్కడైతే గోపిపై దాడి జరిగిందో ఆ ఘటన దగ్గర ఉన్నాం. చూస్తే కనుక అక్కడ చూస్తే ఏపీ 30P 685045 ఈ ద్విచక్ర వాహనంపై తనతో పాటు తన అనుచరులతో ఇటువైపుకు వస్తున్న నేపథ్యంలో ఈ పక్కనే ఒక రహదారి నిర్మాణం చేపడుతున్నారు. ఆ నిర్మాణం పనులు చేపట్టిన తర్వాత ఈ ద్విచక్ర వాహనంపై 2 గంటల సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడే ఒక గుర్తు తెలియని 8 మంది ఆ బండిని అడ్డగించారు. అడ్డగించిన క్రమంలో ఇక్కడ ఆయనపై దాడి కూడా చేయడం జరిగింది. కర్రలతో తన తల పగలకొట్టడం జరిగింది. ఇక్కడ ఆ ద్విచక్ర వాహనంపై వచ్చినటువంటి తన ఎవరైతే అనుచరుడు ఆయన పరారి ఆయన అక్కడ నుంచి వాళ్ళని తప్పించుకుని వెళ్ళిపోతుందో గోపి మాత్రం వారికి పట్టుబట్టడం జరిగింది. ప్రస్తుతం గోపిని మాత్రం ఇక్కడ నుంచి ఏదైతే ఈ సందులో ఉందో ఈ సందులో తీసుకెళ్లడం జరిగింది. ఆ లోపలికి వెళ్ళిన క్రమంలోనే ఈయన ప్రస్తుతం మాత్రం బహిష్కృత ఎచ్చర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవికి ప్రధాన అనుచరుడు ఫరీదుపేట గ్రామానికి చెందినటువంటి పంచాయతీ ఉప సర్పంచ్ ఆయనపై రెక్కి వేసి ఈరోజు హతమార్చారన్నటువంటి ఉదంతులు కూడా వినిపిస్తాయి. ప్రస్తుతం చూస్తే అక్కడ అప్రోచ్ రోడ్లోను ఆయనపై కర్రలతో దాడి చేసినటువంటి దుండగులు మాత్రం ఆయన లోపల తీసుకురావడం జరిగింది. తెచ్చిన తర్వాత ఈ వెనక నిర్మానుష్యమైన ప్రదేశం ప్రస్తుతం ఆయన హత్యకు గురయ్యారని తెలిసిన తర్వాత బంధువులందరూ ఇక్కడ రావడం జరిగింది. ఈ రక్త మడుగుల్లో ఆయన మాత్రం ఇక్కడ హతమార్చారు. వారు ఆయనపై దాడి చేయడానికి మారణాయుధాలు ఏమైనా వాడారా అన్నటువంటి అనుమానాలు కూడా తలెత్తినాయి. ఆయన హత్య జరిగిందన్న విషయం తెలిసిందే. గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఈ పక్కనే చూస్తే కనుక ఆయన ఒక రహదారి నిర్మాణ పనుల్లో నిమగ్నమై తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడం మాత్రం వారి కుటుంబ సభ్యులందరినీ బాధిస్తుంది. ప్రస్తుతం ఆ కుటుంబం సంబంధించినట్టు మహిళలు ఏం జరిగిందమ్మా, అసలు ఆయన మీద ఎవరు పగస్తులు ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఆయన చంపేందుకు ఎవరైనా స్కెచ్ చేశారా? ఏం జరిగిందమ్మా, అసలు గోపిని హతమార్చడానికి ఏమైనా విరోధులు ఎవరైనా ఉన్నారా? ఏడు చెప్పాల పొలం నేడుకోదాండం చంపాడ. ఆ ధోని కూడా అక్కడు, తైపల్లోడు అక్కడు, ఆ సూరు కూడా అక్కడు 10 మంది చంపినారు. నా కొడుకుని ఇక్కడ కట్టేసి మీకు శాద్య అయితే వాళ్ళు చంపండి, లేకపోతే మాకు ఏడు మీరు చెయ్యొద్దు, మాకు శాద్య చంపుతాం లేకపోతే తొగ్గేతాం ఇంకేయండి. చూస్తే కనుక చెప్తాము ఆ పిల్లలు ఆయన చేస్తాయి చూడు. ఆ పిల్లలు ఎవరికి ఆ తల్లేరు చెప్పిందే ఒక అబ్జైల్లో అన్నది అంటే అయితే ఆ పిల్లని అలా చేశారు. ఆ పొల్లైనాడే చంపుతాను ఆయన చంపాడు. దేవుడా, అరే నాయకుడా, రాజకీయ నాయకుడా, వండ నీళ్ళు లేదు, వండని పొయ్యి లేదు, అది ఏడు చెయ్యాలని రాజకీయం చేస్తాను రా. నీ నాయకులు వాళ్ళ పాట పాడతాను. చూరు కూడా అక్కడు, ఆ తప్పిలో అక్కడు, వీళ్ళందరూ ఏకమై 10 మంది చంపినారు. నాయనో మా ఇల్లు తీసినారు. నా కొడుకు డబ్బు ఇల్లు కట్టినాడు. ఈ నాయన మా యువతలతో బతుకుతాడు. ఈ నాయన ఆడి తల్లిదండ్రులు చెంటు భూమి లేదు. ఈ నాయన ఎంతమంది పిల్లలు బాబు. ఈ నాయన వాడు ఎవడు సొమ్ము తెలియలేదు. ఈ నాయన ఆడు ప్రెసిడెంట్ అవ్వాలని గెలిపించినాడు. ఈ నాయన ఆడే తినాడు. ఈ నాయన ఆ ధోని కూడా అక్కడు. ఈ నాయన వాళ్ళు 10 మంది ఆకమో. ఈ నాయన ఎక్కడ కొడి చత్తారనే కొట్టినారు. మా నోక మండ పాపను చంపాను. ఊడీడని తినాను. ఈడిని చంపితే చిరంజీని చంపుతామని చంపాను. ఈ నాయన వాళ్ళ కూడా తినేతరు. ఈ నాయన సత్యనారాయణ, అసలు ఏం జరిగింది? రాజకీయ కక్షలో భాగంగానే వాళ్ళ కుటుంబం ఏం చెప్తోంది ఇప్పుడు? రాజకీయ కక్షలో భాగంగానే ఈ దారుణమైనటువంటి ఘటన జరిగిందా? ఈ నాయన కుటుంబ సభ్యులు చెప్పిన ప్రకారం అయితే మాత్రం పాత కక్షల నేపథ్యంలోనే ఈ రోజు మాత్రం గోపిని హతమార్చారన్నటువంటి వాస్తవాలు మాత్రం వెలుగుకు వస్తాయి. ఫరీదుపేట అంటే హైపర్ సెన్సిటివ్ గ్రామం. ఎలక్షన్స్ వచ్చాయంటే మాత్రం అనునిత్యం పెట్రోలింగ్ ఉంటుంది, పోలీసుల పహారా ఉంటుంది. పంచాయతీ ఎలక్షన్లో కూడా ఏడాది క్రితం మొత్తం అదే గ్రామానికి చెందినటువంటి అంటే కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఆగస్టు 23వ తేదీన
కోన ప్రసాద్ అనే ఎవరైతే చిరంజీవి ఫాలోవర్ కూడా హతమార్చారు. ప్రస్తుతం ఆయన గోపి భార్య మాత్రం అపస్మార స్థితిలో ఉంది. ఆవిడని ఇంటికి తరలించేందుకు చేసిన ప్రయత్నం చూస్తే కనుక ఇక్కడ మాత్రం ఈ జరిగినటువంటి ఈ ఘటనపై మాత్రం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం గోపి సోదరులు మనతో ఉన్నారు. చూస్తే అసలు ఏం జరిగింది, గోపికి ఎవరు విరోధులు ఉన్నారా, ఆయన ఒక ఉప సర్పంచి అంటే పంచాయతీకి రైట్ చూస్తే కనుక ప్రస్తుతం ఎవరైతే ఇంటి సభ్యులు బాగున్న నేపథ్యంలో ఆయన్ని తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. గోపి భార్య అపస్మారక స్థితిలో ఉండడంతో వారిని మాత్రం ఈ రోజు వైద్య చికిత్స నిమిత్తం తరలిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే గోపికి సంబంధించినటువంటి మృతదేహాన్ని కూడాను మార్చికి తరలించారు. ప్రస్తుతం మాత్రం గోపిని హత్య చేసే ఉదంతం చిక్కోలు జిల్లాను ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురి చేసింది. డాగ్ స్క్వాడ్ ను కూడా రంగంలో దించినారు పోలీసులు. ఆ నేపథ్యంలోనే డాగ్ కూడాను అక్కడ ఉన్నటువంటి డాగ్ స్మెల్ చూసి ఇక్కడ వరకు వచ్చినటువంటి డాగ్ మాత్రం ఇటువైపుగా వెళ్ళిన తర్వాత వెనక్కి వెళ్తే ఇంకో రహదారి ఉంది, అటు నుంచి మళ్ళీ హైవే కనెక్ట్ అయింది. ఎవరిపై అనుమానం వ్యక్తమవుతుంది, మరి పేర్లు చెప్తున్నారు కుటుంబీకులు, వారి కారణంగానే ఇలా జరిగి ఉంటుందనేటువంటి ఒక అనుమానం అయితే ఏదైనా వ్యక్తం చేస్తున్నారు, వారిని పేర్లు చెప్తున్నారా? ఇక్కడ ఎలక్షన్ సంబంధించినటువంటి రేవల్ ఎప్పటికప్పుడు ఉంటుంది. ఒక ఎలక్షన్ వచ్చిందంటే ఒక రావణ కాస్టింగ్ గా ఫరీద్పేట మారుతుంది అనడంలో ఎటువంటి అచ్చట్లేదు. ప్రస్తుతం మాత్రం బహిష్కృత వైసీపీ ఎంపీపీ అయినటువంటి ఎచ్చర్ల మండలానికి సంబంధించిన చిరంజీవి ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వారిని మాత్రం టార్గెట్ చేస్తున్నారు. అందులో భాగంగానే గత ఏడాది ఆగస్టు 23వ తేదీన కోన ప్రసాద్ అన్న వ్యక్తిని కూడా అంటే అటెండ్ చేయబోయారు. ఆయన మాత్రం ఆసుపత్రిలో చికిత్స మృతి చెందారు. అందులో మాత్రం 2 నిందితులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మాత్రం ఎవరైతే సత్తారు గోపి ఉన్నారో ఆయన మాత్రం 2:30 సమయంలో ఇటువైపు ఊరికి వెళ్తుండగా దారి అడ్డకాసి ఈ రోజు మాత్రం ఆయన్ని హతమార్చారు. హతమార్చిన దుండగుల కోసం డాగ్ స్క్వాడ్ ని క్లూస్ టీమ్ కూడా పోలీసులు రంగంలో దించారు. ప్రస్తుతం మాత్రం హైపర్ సెన్సిటివ్ గ్రామంగా చెప్పుకున్నటువంటి ఫరీద్పేటలో మరో హత్య ఉదంతం మాత్రం ఆ గ్రామంలో ఒక రాజకీయ కక్షలకు కార్పణ్యాలకు మరోసారి బొగ్గు మండే అండంలో ఎటువంటి హత్య లేదు. ప్రస్తుతం మాత్రం పోలీసులు ఈ హత్యను మాత్రం ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. ఎందుకంటే పట్ట పగలు 16వ నెంబర్ జాతీయ పక్కన ఉన్న అప్రోచ్ రోడ్ లో దారి కాసి ఒక ఉప సర్పంచ్ అక్కడ గ్రామస్తున్నారా, ఎటువంటి పొలిటికల్ సినారీ ఉండే, అసలు గోపి ఎలా వ్యవహరించేవాడు, గోపిని ఈ రకంగా దారుణంగా నడి రోడ్డు పైన 8 మంది కాపు గాసి హతమార్చేటువంటి పగ ఎవరికి ఉంది, గ్రామస్తులు ఏం చెప్తున్నారు? చూస్తే కనుక ఇది పొలిటికల్ రైవల్ మాత్రం ఈ గ్రామంలో మాత్రం పగడ విప్పే పరిస్థితి ఉంది. రాజకీయ కక్షలు అనునిత్యం జరుగుతూనే ఉంటాయి. గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు కూడాను అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి వర్గీయులపై దాడులు చేశారు. వారికి సంబంధించినటువంటి కేసులు కూడా ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కొలితేన తర్వాత రివెంజ్ పాలిటిక్స్ నేపథ్యంలోనే కోన ప్రసాద్ను మాత్రం గత ఏడాది 23వ తేదీన హత్య చేయడం. మరోవైపు చూస్తే ఈ రోజు గోపి పట్ట పగలు 2:30 గంటల సమయంలో ఆయన ఇటు వస్తారనే విషయాన్ని రెక్కి నిర్వహించి ఆయన దారిగా అడ్డగాసారా. మొత్తం 8 మంది ద్విచక్ర వాహనంపై వస్తున్న గోపిని తన అనుచరుని అడ్డుకోవడం జరిగింది. అనుచరుడు పరారీ కావడంతో గోపిని మాత్రం విచక్షణ రాహిత్యంగా కర్రలతో తలపై మోదారు. హైవే మీద కనుక ఈ అలజడి చోటు చేసుకున్నట్టయితే నిర్మానుషమైన ప్రదేశం తీసుకొచ్చారు. మనం చూస్తే వెనుకున్నది ఇది ఒక నిర్మానుష ప్రదేశం. ఇక్కడ ఆవాసం ఉండేది ఎవరు లేరు. అటువంటి పరిస్థితిని పరిణామాలు తీసుకొని ఒకరిద్దరు మాత్రం గోపిని ఏమీ చేయలేని పరిస్థితి. మొత్తం 8 మంది కూడాను ఆయన విచక్షణ రాహిత్యంగా హతమార్చారన్నటువంటి సంఘటన మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు మాత్రం ఎవరైతే ఈ గ్రామానికి సర్పంచ్ చేశారో ఆయన చేసినటువంటి ఆ సేవలను గుర్తించకుండా ఈ రోజు కావాలనే తన కొడుకును హత్య చేసిన తల్లి భార్య మాత్రం అపస్మార స్థితిలో ఉంది. ప్రస్తుతం మాత్రం ఈ హత్య ఉదంతం చిక్కోలు జిల్లాలో ఒకసారి ఉలిక్కిపాటు గురి చేస్తే ఫరీద్పేట గ్రామంలో మాత్రం రాజకీయ కక్షలు మరోసారి కక్ష సాధింపుల చర్యలు పాల్పడ్డాయంలో ఈ హత్య మాత్రం ఉదంతంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఎవరైతే గోపి ఉన్నారో గోపిని హత్య చేసే నిందితుల కోసం పోలీసులు ఇప్పటికే బృందాలుగా విడిపోయి పారా కాస్తున్నారు. గ్రామంలో ఎటువంటి అలజడి లేకుండా ఉండేందుకు గ్రామంలో పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఫరీద్పేట అంటేనే హైపర్ సెన్సిటివ్ విలేజ్. రాజకీయాలు కక్షలు కార్పణ్యాలకి కేర్ ఆఫ్ అడ్రస్ కు చెప్పుకునే ఈ గ్రామంలో గోపి హత్య మాత్రం ఈసారి గ్రామస్తులు మరోసారి ఉలిక్కిపాటు గురి చేసిన ఈ కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత 2 వైసీపీ సంబంధించిన వారిని హత్య చేయడం, ఈ హత్య వెనుక మాత్రం ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో వారే ప్రధాన పాత్ర పోషించారు అన్నటువంటి ఆరోపణలు కూడా కుటుంబ సభ్యులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గోపి హత్య చేసిన ఉదంతపై పట్టుకున్న నిందితులు విచారిస్తే అసలు ఏం జరిగింది, ఇది రాజకీయ కక్షలా లేకపోతే వ్యక్తిగతమైనటువంటి వ్యాపార లావాదేవీలను ఎటువంటి ఏమైనా అంటే పంపకాలు ఏమైనా తేడా ఉంటే ఇటువంటి పరిణామాలన్నీ కూడా లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు మాత్రం దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఫరీద్పేట గ్రామం మొత్తం కూడాను పోలీసులు అంటే బంధాల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఈ గ్రామంలో మాత్రం ఎప్పటికప్పుడు పికెటింగ్ పెట్టినా కూడా పొలిటికల్ రైవల్ అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వారు మాత్రం ఇచ్చేస్తుంటారు. రాజకీయ కక్షలకు మాత్రం ఏదైతే
చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం దీనికి ఆర్జం పోసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ గ్రామంలో ఎటువంటి అలజడి చోటు చేసుకోకుండా పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో మొత్తం పహారా నిర్వహించేందుకు ఇక్కడ పాలన కూడా చేస్తున్నారు. మొత్తం 3 డివిజన్లకు సంబంధించిన పోలీసు యంత్రాంగం అందరూ కూడా ఫరీద్పేట ఘటనా స్థలం జరిగినటువంటి ప్రదేశం చేరుకున్నాం. చూస్తే కనుక అది 16వ నెంబర్ జాతీయ రహదారి, 16 నెంబర్ జాతీయ పక్కన ఉన్నట్టు ఈ అప్రోచ్ రోడ్ ఫరీద్పేటకి వెళ్ళినటువంటి మార్గం. ఈ మార్గం మధ్యలోనే ఇటువైపుగా ద్విచక్ర వాహనంపై వస్తున్న గోపిని మాత్రం అడ్డగించి దాడి చేశారు. దాడి చేసిన తడుగా ఆయన అక్కడ పడిపోవడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో మాత్రం పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో మాత్రం అసలు నిందితులు ఎవరు, అసలు ఇది పొలిటికల్ రైవలా లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమన్న విషయాన్ని కూడా ఆరా తీయాల్సిన పరిస్థితి ఉంది మనోజ్.